ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ ఇదొక టఫ్ టైం. వారికంటే ఎక్కువగా వారి పేరెంట్స్‌కి ఇంకా టఫ్ టైం అని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్ తర్వాత ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి ఆర్ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనేది పెద్ద టాస్కే ఉంటుంది పేరెంట్స్‌కి. అలాంటి సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో టాప్ ఎడ్యుకేషన్, గ్రీన్ క్యాంపస్ అండ్ హైలీ స్కిల్స్ డెవలప్‌మెంట్‌తో ఉన్న సంజయ్ గొడావత్ యూనివర్సిటీ మనకు హై స్కిల్స్‌తో అందుబాటులో ఉంది. సో దీని గురించి మరిన్ని వివరాలు వారిని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సౌత్ అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. హాయ్ బ్రదర్. హాయ్ అండి. సో ఏం చెప్తారు మరి సంజయ్ గొడావత్ యూనివర్సిటీ గురించి? మరి అది ఎక్కడుంది, దాని వివరాలు, పూర్తి వివరాలు ఏంటంటారు? ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. సో సంజయ్ గొడావత్ యూనివర్సిటీ చూసుకుంటే మనకి మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో కొల్హాపూర్ డిస్టిక్ అటిగ్రీ విలేజ్లో ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి మనకి నేషనల్ హైవే ఫేసే ఉంటుంది. సో రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా అతి దగ్గరలో అండ్ అతి తక్కువ బడ్జెట్లో అండ్ మంచి ఎన్విరాన్మెంట్ తోటి అండ్ అలాగే మంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి క్లాస్ రూమ్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి అండ్ అలాగే మంచి ఫుడ్ ఫెసిలిటీస్ తోటి అతి తక్కువ బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తున్న మన ఏకైక యూనివర్సిటీ చూసుకుంటే సంజయ్ గొడావత్ యూనివర్సిటీ. సో మన యూనివర్సిటీ అండి ఆల్మోస్ట్ 165 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో సంజయ్ గొడావత్ యూనివర్సిటీ చూసుకుంటే 2009 నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్ లెవెల్ నుంచి కూడా. సో 2017 నుంచి మనకి యూనివర్సిటీ ఆథరైజేషన్ అనేది వచ్చింది. అన్ని రకాల పర్మిషన్స్ కానివ్వండి, యూజీసీ ఏఐసిటి అప్రూవల్ కానివ్వండి అండ్ NAAC ఏ గ్రేడ్ అనేది మన యూనివర్సిటీకి ఉంది. అండ్ అలాగే NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 80+ NIRF ర్యాంకింగ్లో ఉంది. సో ఇలా ఇంజనీరింగ్లో కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ వైజ్గా కానివ్వండి అండ్ అలాగే కామర్స్ అండ్ సైన్స్లో కానివ్వండి, లైఫ్ సైన్సెస్లో ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తూ అన్ని రకాల అంటే యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ వరకు కూడా సరైన పద్ధతిలో విద్యాబోధన అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్కి ఏ విధంగా అడుగులు వేయాలో నేర్పిస్తూ అతి తక్కువ బడ్జెట్లో 4 సంవత్సరాల విద్యను పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మా సంజయ్ గొడావత్ యూనివర్సిటీ. సో మాసివ్గా ఉంది చెప్పడానికి, వినడానికి కూడా. కాకపోతే ఇప్పుడు అందులో ఉన్న అడ్మిషన్ కోర్సెస్ ఏంటి? చాలా వరకు పెద్ద యూనివర్సిటీ కాబట్టి అడ్మిషన్ అవ్వాలన్నా కూడా కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. పిల్లల స్కిల్స్ గురించి కూడా తెలుసుకొని అడ్మిషన్ తీసుకుంటారు. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అండ్ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది మన సంజయ్ గొడావత్ యూనివర్సిటీ? ఎస్ అండి. సో సంజయ్ గొడావత్ యూనివర్సిటీ తీసుకుంటే మనం డిస్కస్ చేసినట్టుగా ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి అండ్ అలాగే కామర్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే స్కూలింగ్ లెవెల్ నుంచి PhD లెవెల్ వరకు కూడా కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ద క్యాంపస్ ఓన్లీ. అండ్ కమింగ్ టు ద బ్రాంచెస్ వైజ్గా మనం మాట్లాడుకుంటే ఇంజనీరింగ్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందులో మనం చూసుకుంటే సిఎస్సిలో కొన్ని స్పెషలైజేషన్స్ AML కానివ్వండి, కోర్ బ్రాంచెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ECE కానివ్వండి, సివిల్ కానివ్వండి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పెషల్ కోర్స్ ఫర్ అవర్ యూనివర్సిటీ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా మన యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసినట్టు లైఫ్ సైన్సెస్లో అండ్ మేనేజ్మెంట్లో BBA కానివ్వండి, BCA కానివ్వండి, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ టు ద అడ్మిషన్ ప్రొసీజర్ చూసుకుంటే సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేయాలి మా సంజయ్ గొడావత్ యూనివర్సిటీలో అనుకుంటే సో ఇంటర్మీడియట్లో 60% అగ్రిగేటెడ్ మార్క్స్ వచ్చి MPC ఆర్ BPC ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు 60% అగ్రిగేటెడ్ మార్క్స్ వచ్చి సో మన యూనివర్సిటీకి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి అప్లికేషన్ లింక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ లింక్ ద్వారా అప్లికేషన్ ఫీ అనేది పే చేసుకొని మనకు సంబంధించిన రెస్పెక్టెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తే మనకి ఏ కోర్స్ కావాలి, ఎలాంటి స్పెషలైజేషన్ని మనం చూస్ చేసుకోవాలని అప్లికేషన్లో మెన్షన్ చేసుకొని మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అడ్మిషన్ ప్రొసీజర్ చూసుకుంటేనండి, అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ కానివ్వండి, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ తర్వాత వాళ్ళకి అడ్మిషన్ ఫీ అనేది ఉంటుంది. ఆ అడ్మిషన్ ఫీజు అనేది పే చేసుకొని మనం అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండి ఫ్రమ్ యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా. ఓకే, బాగుంది ప్రాసెస్. అండ్ ఇంటర్ అయిపోగానే అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ బీటెక్లో జాయిన్ అయిపోవాలి, బీటెక్ కోర్స్ చేయాలంటుంది. మరి మన సంజయ్ గొడావత్ యూనివర్సిటీలో బీటెక్ కోర్సెస్ ఏమున్నాయి అండ్ స్పెషలైజేషన్ కోర్సెస్ కానీ ఇలాంటివి ఏమున్నాయండి? ఇంకా స్పెషల్లీ మనం మాట్లాడుకోవాలని ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి. సో ఇంజనీరింగ్లో చూసుకున్నప్పుడు ఏదైతే CSE ఆర్ ECE కానివ్వండి, సివిల్ కానివ్వండి అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని కూడా చెప్పే కదా. అండ్ వీటిల్లో ఏంటి అంటే
ఒక్కొక్క డిఫరెంట్ కోర్ బ్రాంచ్కి సంబంధించి కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా సిఎస్సి తీసుకుంటే జనరలైజ్డ్గా చూసుకున్నప్పుడు సిఎస్సిలో ఏంటంటే ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సో ఇట్లాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఈసీఈలో చూసుకుంటే విఎల్ఎస్ఏ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, ఇలా స్పెషలైజేషన్స్ ఉంటాయి అనమాట. సో మన దగ్గర చూసుకుంటే కోర్ సిఎస్సితో పాటుగా ఏఎన్ఎంఎల్ కోర్ సబ్జెక్ట్గా ఒక స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎవరైతే కోర్ సిఎస్సి తీసుకొని ఉంటారు వాళ్ళు మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, డేటా సైన్స్ ఇలాంటి స్పెషలైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈసీఈ విషయంలో కోర్ ఈసీఈ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈసీఈ స్పెషల్గా మనం మాట్లాడుకోవాలంటే టీసీఎస్కి టాటా టెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇన్ హౌస్ క్యాంపస్లో ప్రొవైడ్ చేసి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది యూనివర్సిటీ వీళ్ళకి. అండ్ సివిల్ మీద, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మీద వీళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇన్ని రకాలుగా మా సంజయ్ గౌడవతి యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకి ఇలా డిఫరెంట్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. రైట్. మరి కొంచెం మన తెలుగు స్టేట్స్లో చాలామందికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఇలాంటి కోర్సెస్ చేయాలంటే. కాబట్టి మన యూనివర్సిటీ కొంచెం మన తెలుగు స్టేట్స్ నుంచి కొంచెం దూరంలో ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టూడెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి క్యాంపస్ విజిట్ చేసే అవకాశం ఉందంటారా? 200% కాదు, 1000% ఉందండి. అండ్ ఇంకో చిన్న విషయం, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మన 2 తెలుగు రాష్ట్రాలకి అతి దగ్గరలో ఉన్న ది బెస్ట్ యూనివర్సిటీ సంజయ్ గౌడవతి యూనివర్సిటీ. సో ఇందాక మీరు అప్లికేషన్ ప్రొసీజర్లో అడిగినట్టు లేదా అడ్మిషన్ ప్రొసీజర్ అడిగినట్టు ఎవరైతే స్టూడెంట్ ఇంట్రెస్టెడ్గా ఉండి అప్లికేషన్ చేసుకుంటారో స్టూడెంట్కి ఫ్రీ విజిటింగ్ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఓకే. సో ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లేదా ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో అండ్ సో కోర్స్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, సో అప్లికేషన్ చేసుకొని మరి యూనివర్సిటీ విజిట్ చేసిన తర్వాత మేము అడ్మిషన్ తీసుకోవచ్చు అని డౌట్ పడుతూ ఉంటారు అనమాట. సో జస్ట్ అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ విజిటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, లేదా మనకు సంబంధించిన రెస్పెక్టెడ్ బ్రాంచ్కి సంబంధించి ల్యాబొరేటరీస్ కానివ్వండి, లేకపోతే లైబ్రరీ కానివ్వండి, క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా మాట్లాడుకుంటే మెయిన్గా ఇక్కడ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి కానీ ఇంకో స్టేట్స్ నుంచి కానీ మన సంజయ్ గౌడవతి యూనివర్సిటీకి వస్తే చాలామంది పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, నా పిల్లలు సరిగ్గా తిన్నారో లేదో, అక్కడ హాస్టల్ ఎలా ఉంటున్నారేమో అని. మరి మన యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, సెక్యూరిటీ పరంగా ఎలాంటి అంశాల గురించి చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటేనండి, ఏ పేరెంట్కైనా కూడా ఒక స్టూడెంట్ని బయటికి పంపించేటప్పుడు ఒక 3 or 4 టైప్స్ ఆఫ్ డౌట్స్ అనేది వాళ్ళకి రైజ్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవచ్చు, సెక్యూరిటీ ఒకటి, ఫుడ్ అండ్ అకామిడేషను, ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ 5 రకాల డౌట్లు ప్రతి పేరెంట్ మధ్యలో అండ్ అలాగే స్టూడెంట్ మధ్యలో నడిచే డౌట్స్ అనమాట. సో కమింగ్ టు ఆర్ యూనివర్సిటీ, సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో ఈ 5టికి కూడా చెక్ పెట్టారని అయితే చెప్పొచ్చు అండి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల దగ్గరలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి ఏపీ అండ్ తెలంగాణ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అంటే మేజర్ టౌన్స్ నుంచి, మేజర్ సిటీస్ నుంచి. అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మేజర్గా ఉన్న Tier 1 టౌన్స్ నుంచి కూడా కొల్హాపూర్కి ట్రైన్స్ అనేది ఉన్నది, లేదా నియర్ బై సిటీ సోలాపూర్ వరకు మనకి ట్రైన్స్ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి. సో హైదరాబాద్ నుంచి చూసుకుంటే తెలంగాణ సైడ్ నుంచి దాదాపుగా కొల్హాపూర్కి వచ్చేసరికి 25 బస్సెస్ అనేది, 25+ బస్సెస్ అనేది డైలీ స్లీపర్, ఏసీ స్లీపర్ క్లాస్ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. సో ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎటువంటి ప్రాబ్లము పడాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీ ఆర్టీవీ ద్వారా నేను చూసే ప్రేక్షకులకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తుంది గ్రాడ్యుయేషన్ సంబంధించి, స్టూడెంట్ ఒక మెచ్యూరిటీ మైండ్ స్టేట్లోనే ఉంటాడు. సెమిస్టర్కి మనం ఎన్నిసార్లు పంపిస్తామండి స్టూడెంట్ని? హార్డ్లీ అంటే ఒకసారి పంపిస్తాం, మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని వస్తాం. డైలీ వేజెస్లో మనం ట్రాన్స్పోర్టేషన్ చేయట్లేదు కదా. సో ఒకసారి మీ ఇద్దరు గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కానీ సెక్యూరిటీ పర్పస్లో మనం ఆలోచించినప్పుడు ఒకసారి మన పేరెంటే తీసుకొని వెళ్ళి యూనివర్సిటీలో వదిలేసి వస్తారు. యూనివర్సిటీ ముందు మనకి బస్సు అనేది స్టాప్ అనేది ఉందన్నమాట. ఓకే. అండ్ అలాగే రైల్వే స్టేషన్ వరకు చూసుకుంటే యూనివర్సిటీ నుంచి జస్ట్ 15-20 minutes రైల్వే స్టేషన్ ఉంది. ఈవెన్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే, నేను ఇందాక మీకు చెప్పాను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్పి. సో ఇందులో నేను ఎందుకు మీకు ఇంత ముఖ్యంగా స్ట్రెస్ చేశానంటే, స్టార్ ఎయిర్లైన్స్ అనేది వన్ ఆఫ్ ద అవర్ ఇండస్ట్రీ అండి, సంజయ్ గౌడవతి సార్కి సంబంధించింది. ఓకే. సో ఆ స్టార్ ఎయిర్లైన్స్లో భాగంగా మన హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి కూడా ప్లేన్స్ అనేది కొల్హాపూర్కి ఉంది. సో ఎయిర్వే ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు అవైలబిలిటీ ఉంది. ఎయిర్పోర్ట్ కూడా మనకు 25 to 30 minutes ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు.
అండ్ కమింగ్ టు ద ఫుడ్ విషయం చూసుకుందాం. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయం చూసుకుంటే తెలుగు విద్యార్థులకు ఎవరైనా కూడా ఏంటంటే కొంచెం తెలుగు ఫుడ్ ఉంటే అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటే మనకు కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుందని ఒక ఆలోచనలో ఉంటారు. సో యూనివర్సిటీ లెవెల్లో మన తెలుగు విద్యార్థులకు సపరేట్గా సౌత్ ఇండియన్ తెలుగు మెస్ అనేది ఏర్పాటు చేస్తుంది యూనివర్సిటీ. సో ఫుడ్ ప్రకారంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ ఇన్ హౌస్ క్యాంపస్లోనే నెంబర్ ఆఫ్ క్యాంటీన్స్ కానివ్వండి లేకపోతే స్టేషనరీ కానివ్వండి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. సో మనకి 2 పాయింట్స్ అయిపోయింది. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే హాస్టల్ పరంగా ఇన్ హౌస్లో మనకి వెల్ లగ్జీరియస్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇన్ ద క్యాంపస్ అండ్ జస్ట్ నియర్ బై ద క్యాంపస్ కూడా నెంబర్ ఆఫ్ హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. సో ప్రియారిటీ బేస్ మీద ఫిల్ చేసుకుంటూ వస్తుంది యూనివర్సిటీ. సో మనకి అకామిడేషన్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయింటైన్ చేస్తుంది మొత్తం కూడా ఇండస్ట్రీలు మీట్ అయ్యే కరికులము అండ్ ఇండస్ట్రీలు అప్డేటెడ్గా ఉండే కరికులంనే ఇంజనీరింగ్ విద్యార్థులకు యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ వైజ్గా కూడా మీరు అన్ని రకాల ఏదైతే డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు. లాంగ్వేజెస్ పరంగా బ్యారియర్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇక్కడ దాన్ని మేకఓవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో ప్లేస్మెంట్ ఏ విధంగా వస్తుంది, చాలామంది యూనివర్సిటీస్ అన్నీ కూడా మాకు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉందంటున్నారు. మరి స్టూడెంట్కి ఆ అసిస్టెన్స్ మీరు ఏ విధంగా ఇస్తున్నారు అనే డౌట్ కూడా పేరెంట్కి ఉంటుందన్నమాట. సో దీన్ని పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఈ 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్లో కూడా ఏంటి ప్లేస్మెంట్ క్లబ్ అని, నాలెడ్జ్ క్లబ్ అని, బిజినెస్ హబ్ అని, ఎథ్నిక్ క్లబ్ కానివ్వండి. ఎథ్నిక్ క్లబ్ మీన్స్ మన వేషధారణకు సంబంధించి కూడా వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే అండ్ అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ క్లబ్ ఇలా 11 వెరైటీస్ ఆఫ్. సో దీనికి సంబంధించి ఏంటంటే మీడియా పాయింట్ ఉంచడం, గ్రూప్ డిస్కషన్స్, ఎల్ఎండి ఫార్మేషన్స్ ఇలాంటి అన్నీ యూటిలైజ్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ 100% దే విల్ గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్ విత్ గుడ్ ప్యాకేజ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ ఆల్సో. సో ఇలా ప్రతి పాయింట్కి కూడా యూనివర్సిటీ చెక్ పెడుతుంది. సో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు అండి సంజయ్ గౌడ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి. అండ్ వన్ మోర్ పాయింట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు కూడా గర్ల్కైనా కానివ్వండి బాయ్కైనా ఖచ్చితంగా మనకు సెక్యూరిటీ కావాలి. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మనకి ఇక్కడ 3 ways ఆఫ్ సెక్యూరిటీ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందండి. ఒకటి ఏంటంటే వన్స్ స్టూడెంట్ ఇన్ హౌస్ క్యాంపస్ క్యాంపస్కి వచ్చిన తర్వాత విదౌట్ పేరెంట్ పర్మిషన్ లేకోకుండా బయటికి పంపించడం అనేది జరగదు. సో కాల్ కన్ఫర్మేషన్ ఆర్ వీడియో కాల్ కన్ఫర్మేషన్ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే అండ్ అలాగే వాళ్ళ సంబంధించిన మెంటారో పర్మిషన్ తీసుకున్న తర్వాతే బయటికి పంపిస్తారు. అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా పేరెంట్స్కి, స్టూడెంట్కి అండ్ ఫ్యాకల్టీకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో స్టూడెంట్ మానిటరింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈఆర్పి పోర్టల్ ద్వారా ఏం చేస్తారు, ఈ ఈఆర్పి పోర్టల్లో ప్రతి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ డీటెయిల్స్ అంటే సెమిస్టర్ వైజ్గా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మార్క్స్ కానివ్వండి, అటెండెన్స్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రతిదీ ఆ యాక్సెస్ కూడా పేరెంట్కి ఉంటుంది. ఓకే. సో పేరెంట్ ఇంటి దగ్గర కూర్చొని ఇవాళ మన అబ్బాయి లేదా మన అమ్మాయి క్లాస్కి వెళ్ళారా లేదా, ఈ ప్రాక్టికల్కి అటెండ్ అయ్యారా లేదా, లేదా ఇవాళ లీవ్లో ఏదన్నా ఉన్నారా, ఎందుకు ఉన్నారా అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ప్రతి పాయింట్కి కూడా చెక్ పెట్టి యూనివర్సిటీ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ అన్ని రకాలుగా అందుబాటులో ఉందండి మన సంజయ్ గౌడవతి యూనివర్సిటీ. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది మన సంజయ్ గౌడవతి యూనివర్సిటీ. ఎస్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, చదువనే కాకుండా ప్రతిసారి పాస్ అవ్వాలి సబ్జెక్ట్ లేకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మన సంజయ్ గౌడవతి? ఈ పాయింట్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఫర్ ద స్టూడెంట్స్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఏ స్టూడెంట్కైనా కూడా ఏదో పేరెంట్కైనా కూడా చెప్పే పాయింట్ ఏంటంటే 24 గంటలు చదువు అనేది కాదు, కొంచెం మైండ్ రిలీఫ్ ఉండాలి, స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రకరకాల స్పెషలైజేషన్స్ అనేది మనకున్నాయి, రకరకాల కోర్సెస్ అనేది మనకున్నాయి. సో స్టూడెంట్ ఏ కోర్స్కి విల్లింగ్గా ఉన్నాడు జాయిన్ అవ్వడానికి, ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు తనకి సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది, తను ఈసీఈ జాయిన్ అవ్వమని చెప్పలేము. లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఏవియేషన్ సైడు లేదా పైలట్ సైడ్ కానివ్వండి, దాంట్లో టెక్నాలజీ సైడ్ కానివ్వండి, మేనేజ్మెంట్ సైడ్ రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అతనికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, తన సివిల్ చేయమని చెప్పలేం కదా. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఏ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూస్ చేసుకోవడం అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్ అనమాట. అండ్ కమింగ్ టు ద యూనివర్సిటీలో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే వీటి గురించి మనం చూసుకుంటే
వీళ్ళకి ఒక క్రికెట్ స్టేడియం అని ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఓకే. సో ఎంటైర్ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, క్రికెట్ గ్రౌండ్ మనకి మీరు చూడొచ్చు. క్రికెట్ గ్రౌండ్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది, నెట్ ప్రాక్టీస్ కోసం ప్రొవైడ్ చేస్తుంది, అండ్ స్విమ్మింగ్ పూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పేయబుల్ హార్స్ రైడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇండోర్ గేమ్స్ సంబంధించి షటిల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో వీళ్ళు స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మన ఎవరైతే స్మృతి మందానా గారు మన యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ BBA పర్స్యూ చేస్తున్నారు ప్రెజెంట్. ఓకే. మన ఉమెన్స్ క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ కానివ్వండి, మన ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ టీం మెంబర్ ఉన్నారు కదా స్మృతి మందానా గారు, మన యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ BBA పర్స్యూయింగ్ చేస్తున్నారు ప్రెజెంట్. సో ఇన్ని రకాలుగా స్పోర్ట్స్ ప్రకారంగా వీళ్ళకి ఇస్తున్నారు. అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో చూసుకుంటే ఎవ్రీ 3 monthsకి వీళ్ళకి కొన్ని రకాల ఈవెంట్స్ కండక్ట్ చేయడం, అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయినింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం కావాలి, సైన్స్ ఫేరు, సైన్స్ ఎగ్జిబిషన్స్, ఇట్లాగా అంటే ప్రాజెక్ట్ బేస్డ్గా కొన్ని ప్రొవైడ్ చేయించడం, కొన్ని ఎంటర్టైన్మెంట్గా ప్రొవైడ్ చేయించడం. అండ్ అలాగే వీళ్ళకి యాంఫీబియస్ థియేటర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ యాంఫీబియస్ థియేటర్లో ఏంటంటే ఎవ్రీ వీకెండ్ కూడా అక్కడ ఒక ఈవెంట్ నడుస్తుంది అనమాట. దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది కూర్చొని ఉంటారు, ఒక టాపిక్ మీద మాట్లాడడం కానివ్వండి, అంటే మీడియా పాయింట్ లాగా, లేదు మ్యూజిక్ కాన్సర్ట్ లాగా కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎవరికి, ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, నేను స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి, లేదా మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్లేస్మెంట్ క్లబ్స్ యూటిలైజ్ చేసుకుంటాడు, స్పోర్ట్స్ ప్రకారంగానే యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇన్ని రకాలుగా అయితే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కూడా యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఎస్. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అండ్ స్టూడెంట్స్ మన సంజయ్ గోడావత్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మేజర్ పాయింట్స్ ఏం చెప్తారు? ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి పాయింట్ మేజర్ పాయింట్ అనే చెప్తానండి. బికాజ్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అంటే NAAC అక్రిడిటేషన్ కానివ్వండి, లేకపోతే NBA అక్రిడిటేషన్ కానివ్వండి, AICT కానివ్వండి, NIRF ర్యాంకింగ్లో కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటే ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో అండ్ ఇన్ ద ప్రాక్టికల్ వే అండ్ ప్రాపర్ ల్యాబొరేటరీస్, లైబ్రరీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రం ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, ఈ అక్రిడిటేషన్స్ రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో నేను ప్రతి స్టూడెంట్కి నా యూనివర్సిటీని, మా సంజయ్ గోడావత్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏపీ అండ్ తెలంగాణ పీపుల్కి ఎస్పెషల్లీ సో నాట్ ఓన్లీ నియర్ బై అనే కాదండి, వీళ్ళకి గ్లోబల్ ఎక్స్పోజర్ రావడానికి కూడా గ్లోబల్ ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఓకే. సో అట్ ద సేమ్ టైం మన దగ్గర సంజయ్ గోడావత్కు సంబంధించిన ఓన్ ఇండస్ట్రీస్ 15 ఉన్నాయండి. ఓకే. ఓన్ ప్లాట్ఫామ్స్, అంటే సింపుల్గా చెప్తాను, సాల్ట్ టు సాఫ్ట్వేర్ అండి. ఓకే. సాల్ట్ ఇండస్ట్రీస్ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వరకు, అంటే భూమి నుంచి ఆకాశం వరకు మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి. సాల్ట్ డెవలప్మెంట్, సాయిల్ డెవలప్మెంట్, రైస్ నుంచి ఆకాశంలో ఎగిరే ఏరోప్లెయిన్ వరకు కూడా మన దగ్గర ఇండస్ట్రీ ఉంది. సో వీటన్నిటిలో కూడా మన ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఓన్గా ఇంటర్న్షిప్స్ అనేది చాలా రకాలుగా వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇందులో అడ్మిషన్ తీసుకోవడం అనేది చాలామంది స్టూడెంట్కి ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్గా అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్గా ఉంటుందని అయితే చెప్పగలనండి. సంజయ్ గోడావత్ యూనివర్సిటీ గురించి బ్రహ్మారెడ్డి గారు పూర్తి వివరాలు చెప్పారు. అండ్ కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఒక చిన్న కాంటాక్ట్ అయ్యి ఒక ఫోన్ చేసా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీ ఫ్యూచర్ని సంజయ్ గోడావత్ యూనివర్సిటీతో ఫుల్ఫిల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.